1 వీక్ బడ్జెట్ ఒక రోజులో అవగొట్టేసాం. నీ బతుకు. మనం చేసిన హౌలా పనికి పడాల్సిన బొక్క పడిపోయింది. జనవరిలో ఫిబ్రవరిలో కాశ్మీర్లో బ్యాగ్ ప్యాకింగ్ అనేది బూతు మాట. చెత్తనా కొడగా 1 వీక్ బడ్జెట్ ఒక రోజులో అవగొట్టేసాం. అట్లుంటాయి అనమాట మనం చేసే పనులు. ఇంత హౌలాగాడు అంటే అసలు నీకు మాటలు లేవు నేను తిట్టడానికి. అసలు బూతులు సరిపోరావు జాస్తి నేను తిట్టడానికి. అసలు చిన్న ఒక్క ఫోన్ కాల్ చేసి ఉంటే అయిపోయేది. మ్యాటర్ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం ఎక్కడైతే హోటల్లో ఉంటున్నామో మన మ్యూచువల్ ఫ్రెండ్ అనమాట అత్తర్ అని. సో వాళ్ళ ఫ్రెండ్ని పంపిస్తానండి పొద్దున్నే. వాళ్ళ మేనేజర్ వచ్చి నన్ను పిలిచాడు అనమాట, కార్ వచ్చింది వెయిట్ చేస్తానని. నేనేమనుకున్నా, పొద్దున్నే అత్తరు ఫోన్ ఎత్తలేదు ఈ గ్యాప్లో. అత్తరు ఫ్రెండ్ పంపించి ఉంటాడు కార్ ఇచ్చి. సో వెళ్దామని చెప్పి కిందకు వచ్చా. ఇంకా కనీసం అక్కడ ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా, వాళ్ళ ఫ్రెండా కాదా ఏంది సంగతి అని తీసుకోవాలి. అతనికి ఫోన్ చేస్తా, తన ఫోన్ ఎత్తలేదు. కార్ ఎక్కి దారిలోకి వెళ్ళాక తెలిసింది ఏంటంటే ఇది పెయిడ్ ట్యాక్సీ అనమాట. 2300 పర్ డే, 2300 రోజుకి. అండ్ ఆ రైడు 2500, 5000 రూపీస్ ఇన్ 1 డే. నా జీవితంలో బ్యాక్ ప్యాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, బంజీ జంప్ తర్వాత ఇది అనమాట ఒకరోజు ఇంత ఖర్చు పెట్టింది నేను. సిగ్గుండాలరా. బూతులు వస్తున్నాయి నా మీద నాకే. సో అది ఇంత మబ్బు నా కొడుకు వేరా బాబు. అసలు ఇంత ఛీ అని మనకేం కొత్త కాదు, కానీ ఇట్లాంటి ట్రిప్లో ఇట్లాంటివి జరిగితే కొంచెం చాలా హెవీగా ఉంటుంది అనమాట. అసలే చాలా బడ్జెట్లో వచ్చాం. అండ్ ట్రై చేసా వీళ్ళని కన్విన్స్ చేయడానికి, భయ్యా ఏమైనా చేస్తారా, ఏమైనా తగ్గిస్తారా, లేకపోతే మినిమం ప్రైజ్ అని తీసుకున్నారు. బట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు బ్రో, వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళకి యూనో వర్కౌట్ అవ్వాలి కదా. సో ఇక మూసుకొని రోజంతా కార్లో తిరిగి సాయంత్రం డబ్బులు ఇచ్చి పంపిద్దాం అంతే. నీ బతుకు. మనం చేసిన హౌలా పనికి వింటర్స్లో, అది కూడా ఫ్లవర్స్ అండ్ గార్డెన్ చూడాల్సి వస్తుంది. మనం క్యాబ్ అయితే మనం గంట ఉన్నా, అర్ధ గంట ఉన్నా, హాఫ్ డే ఉన్నా, ఫుల్ డే ఉన్నా 2300 మొత్తం ఇవ్వాల్సిందే. సో జస్ట్ వేస్టింగ్ టైం అనమాట. ఏంటి మీరు కూడా ఫ్లవర్స్ అండ్ గార్డెన్ చూస్తారా? మీరు చూడండి. అబ్బా సూపరు, అబ్బా తోపు, అబ్బా ఏం బ్యూటిఫుల్. ఓహో సూపర్. ఎండిపోయిన చెట్టు ఏమన్నాయి, ఏం లేవు. ఎండిపోయిన చెట్లు, ఆకులు, సోది. ఇంకో ఎండిపోయిన మాడిపోయిన గార్డెన్ చూడండి, ఎంజాయ్ చేయండి. అలాగే ఇది చాలా గొప్పగా ప్లాన్ చేసావు జాస్తి. ఇంకో గుండె పగిలిపోయే విషయం ఏంటంటే, మనం ఒకళ్ళ హెల్ప్ తీసుకున్నాం ఈ హోటల్లో చెక్ ఇన్ అవ్వడానికి. మనం ఏం మాట్లాడుకున్నాం అంటే, ఇది కొలాబరేషన్లో వర్క్ అవుద్ది అని మాట్లాడాం. సో మనకు తెలుసు కొలాబరేషన్ డెఫినేషన్, కానీ అవతల వాళ్ళకి తెలియదు కొలాబరేషన్ డెఫినేషన్ అంటే ఏంటో. సో అక్కడ మిస్కమ్యూనికేషన్ అయిందనమాట. సో దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు, ఇంకా అనవసరం. ఇంకా మాట్లాడి పడాల్సిన బొక్క పడిపోయింది. ఎస్పెషల్లీ మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిందంటే, నేను మాట్లాడిన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట హోటల్. ఓకే, సో తనేమంది, బ్రో మీరు వెళ్ళండి అక్కడికి, మీకు తిరిగి చూపిస్తారు మొత్తం, వాడికి ఏం ఛార్జ్ చేయరు, అంత బాగా చూసుకుంటారు అని చెప్పింది. ఇన్ రిటర్న్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ప్రమోషన్ చేయండి, అది చేయండి. మేము ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ స్టార్ట్ చేస్తున్నాం, గ్రూప్ ట్రావెల్స్ది. దెన్ ఇట్ విల్ వర్క్ ఫర్ అస్ ఆల్సో అంది. సో నేనేమనుకున్నా, సమ్ కైండ్ ఆఫ్ కొలాబరేషన్. ఓకే బ్రో లెట్స్ కొలాబరేట్ అన్నా నేను. సో మన డెఫినేషన్లో కొలాబరేషన్ అంటే ఫ్రీ ఫుడ్, ఫ్రీ స్టే, ఇన్ రిటర్న్ మన ప్రమోషన్ అండ్ మెన్షన్ చేయటం, అట్లా కదా. అది వాళ్ళకి తెలియదు పాపం. ఆ మిస్కమ్యూనికేషన్ తోలుదిచ్చేసింది. ఇప్పుడు క్యాబ్కి షికారా రైడ్కి 5000 అని. ఇప్పుడు మరి ఆ హోటల్లో స్టేకి ఎంత ఛార్జ్ చేస్తాడు. అండ్ ఇంకోటి, సో దాంట్లో బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇంక్లూడెడ్. దానికి ఒక 2000 వేసిన ఆశ్చర్యపోకల్లా. నా ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు మనకి అయ్యే ఖర్చు 8000 నుంచి 7000 దాకా అవ్వచ్చు ఒక్క రోజులో. అది చాలా పెద్ద బొక్కడిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? చేసేదేం లేదు. నెక్స్ట్ టైం ఎవరితో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా క్లియర్గా మాట్లాడి జాస్తి నీకే చెప్పేది. నా మీద నాకే నవ్వొస్తుంది భయ్యా. ఎంత మబ్బుగా, ఎంత అసలు అమ్మా జాస్తి. ఈ రేంజ్లో బొక్క ఎప్పుడు పెట్టుకోలేదమ్మా నువ్వు. అసలు ఎట్లా అసలు ఏ. సో ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ వేస్ట్ ఏం లేదు. ఇంకా నాకు అదే మైండ్లో తిరుగుతుంది. ఇట్స్ ఓకే ఫైన్, ఏం జరిగిపోయింది అని జాస్తి నీకే చెప్పేది ఇది. నెక్స్ట్ టైం ఏమైనా కొలాబరేషన్ ఉన్నప్పుడు, హోటల్తో మాట్లాడేటప్పుడు, ఎవరితో మాట్లాడేటప్పుడు క్లియర్గా మాట్లాడి సావు. ఓకే, ఫ్రీ స్టే,
ఫ్రీ ఫుడ్ ఇన్ రిటర్న్, ప్రమోషను, కొలాబరేషన్ అని మాట్లాడి సావు. ఓకే, ఓ ఎగేసుకుంటా ఫ్రీ 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 అనగానే వెళ్తానగానే వెళ్ళిపోవటం, ఇట్లాంటి బొక్కలు పెట్టుకోవటం వద్దు. ఓకే, తట్టుకోలేవు. యాజ్ ఎ గుడ్ నోట్, మంచి ఎక్స్పీరియన్స్, చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్ అమ్మా ఎంజాయ్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? షాలిమార్ గార్డెన్లో ఉన్నాం. చూడండి, మంచిగా చూడండి, చెట్టు, ఎండిపోయిన చెట్లు, ఖాళీ రాండు కాకులు, చాలా పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. అండ్ ఇటుపక్క నీళ్లు లేని పాండ్ ఒకటి ఉంది. ఇంకేమున్నాయి? మంచిగా ట్రిమ్ చేసిన చెట్లు, అక్కడ ఎండిపోయిన కంపు ఉంది. ఇంకేమున్నాయి? అక్కడ ఒక వర్కర్లు అక్కడ పని చేస్తారు, మనం చూస్తున్నాం అక్కడ, మనం లాగ్ చేస్తుంటే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకంతే. దట్స్ షాలిమార్ గార్డెన్ టూర్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ గార్డెన్. ఇది సమ్ వెజిటేరియన్ కర్రీ, ఇది పప్పు, ఇది రైసు, అది రోటీ. రూమ్కి వచ్చేసాం. బట్ ఎనీవే మనం హోటల్ మేనేజర్తో మాట్లాడి సెట్ చేసాం అనమాట 1000 రూపీస్కి. ఇక్కడ రేట్ వచ్చేసి 2300 2500 పర్ డే వచ్చేసి. కానీ రిక్వెస్ట్ చేసి, భయ్యా ఇట్లా మిస్కమ్యూనికేషన్ జరిగింది, ఇలా జరిగింది, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, సారీ, ఏమైనా తగ్గించగలరా అంటే, లీస్ట్ వీ కెన్ డూ 1000 రూపీస్ ఫర్ యూ బ్రో ఫర్ నైట్ అని చెప్పారు, విత్ ఫుడ్. సో ఇంకా చాలు భయ్యా, చాలు, అది ఆ ఒక్క మాట చాలు. ఇంకా ఇవాళ ఒక్కరోజు నైట్ రేపు చెక్అవుట్ చేస్తానని చెప్పాను. సో నైట్ మనం వేరే స్టే ఎత్తుకోవాలన్నమాట. ఇంకా నాకు మైండ్ డాష్ అయిపోయింది. ఎట్లా వీళ్ళు మనం అడిగిన ప్రైస్ వీళ్ళు ఒప్పుకోపోతే మన ఆప్షన్స్ ఏంటి అని ఎత్తుకుని, వీళ్ళు ఒప్పుకోపోతే మన ఆప్షన్స్ ఏమున్నాయని ఆలోచిస్తే నా మైండ్ తొప్పింది. ఇంకా అసలు ఇక కారోడికి డబ్బులు ఇచ్చేసి ఇంక పంపించేసా భయ్యాకి. సో అదన్నమాట. ఇంకా ఇవాళ నైట్ ఉండేసి రేపొద్దున మనం చెక్అవుట్ చేసి త్వరదొబ్బాలి 12కి 11కి ఆ టైంకి. ఇక్కడ నేను ఎవరి ఫాల్ట్ అని చెప్పను, కంప్లీట్గా ఇది మన ఫాల్టే. కరెక్ట్గా మనం ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు. లైక్ అందరికీ ఇక్కడ ఎవరికి క్లారిటీ లేదనమాట. అసలు మనం ఏ బేస్ మీద వచ్చాం, ఎవరు రిఫర్ చేశారు, ఎట్లా వచ్చాం, ఎందుకు వచ్చాం, నేనేం మాట్లాడుతున్నా, వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతున్నారు, అంత ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫిజ్డ్ అప్ అనమాట. బట్ దట్స్ ఫైన్. మంచి కొత్త ఎక్స్పీరియన్స్, కొత్త లెసను. నెక్స్ట్ టైం ఎటన్నా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఏం మాట్లాడాలి, ముందు క్లారిటీ ఏం తీసుకోవాలి, ఎవరితో క్లియర్గా ఉండాలి, ఎవరితో మాట్లాడాలని ఒక బ్రెయిన్లో పడింది. అండ్ వెరీ మోస్ట్ లైక్లీ రేపు ఎల్లుండి నుంచి స్నో పడే ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకో బొక్క అనమాట మనకి. ఇప్పుడు స్నో పడితే ఈ బట్టలు మనకి సరిపోవు, వేరే జాగ్రత్త కొనుక్కోవాలి డెఫినెట్లీ. ఒక విషయం ఏమర్థమైందంటే, వింటర్స్లో జనవరిలో ఫిబ్రవరిలో కాశ్మీర్లో బ్యాక్ ప్యాకింగ్ అనేది బూతు మాట. జస్ట్ యూ కెన్ కమ్ విజిట్ ప్లేసెస్ అండ్ కమ్ బ్యాక్ అండ్ హ్యావ్ ఫన్ అంతే. నాట్ ఫర్ బ్యాక్ ప్యాకింగ్. ఓకే, మన కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అవ్వదు. ఈ టైంలో ఈ ప్లేస్లో అసలు వర్కౌట్ అవ్వదు నాకు అనిపించింది. ఏది వర్స్ట్ కేసు, ఏది అవ్వకపోతే మనం అనుకునే జరగట్లేదు, మరీ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అంటే, మనం ముందే ట్రైన్ టికెట్ లేకపోతే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని అది వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ బుయ్. షూటింగ్ జరుగుతుంది బ్రో, షూటింగ్ జరుగుతుంది. మా కాలేజ్ డిస్టర్బ్ చేస్తున్నారు.